బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ఇద్దరిని కొంత వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారని వేరే వాళ్ళు వచ్చి అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ గారికి బోయ శేఖర్ గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో ఉన్నారు. ఆ డ్యూటీలో ఉన్న సిఏ గారికి చెప్పడము, సిఏ గారు వారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఏమీ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది కియా పోలీస్ స్టేషన్ పరిధిలో. దాని తర్వాత ఈ కేసును దర్యాప్తులో భాగంగా ఒక కార్ని ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరినైతే తీసుకెళ్లారంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని మనం పిలిపించడం అతన్ని వారిని గుర్తించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు సూరత్ నుంచి బెంగళూరుకి హైవే మీద వాళ్ళ కారులో వెళ్తున్నారు. వాళ్ళని వేరే వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర కొంత డబ్బును స్వాధీనం తీసుకెళ్ళినారని చెప్పి అంటున్నారు. సో ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనే దాని గురించి దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ కారులో ఉన్న ₹1,20,00,000 మనం కేసు ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని కోర్టుకు అప్పగించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది. టోటల్ ఎంతమంది రిజిస్ట్రేషన్ ఏది మాత్రమే కారులో ఉన్నారు ప్రస్తుతానికి. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఈ కేసు దర్యాప్తులో ఎంతమంది పాల్గొన్నారు, ఏం చేసినారు, దేని గురించి ఏం జరిగినారు చేస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.